మనం దేవుడిని చూసామా ఇలా ఉంటారని? అది ఈ ఈ ప్రశ్న ఎలా ఉంటుందంటే కొంతమందిని బాధిస్తుంది, కొంతమందినేమో వేధిస్తుంది, మరి కొంతమందిని ఆసక్తి రేపుతుంది. మరి కొంతమందిలో ఇదొక ప్రశ్న అని అనుకునే వాళ్ళు కూడా నాస్తికులుంటారు. ఎందుకు అంటే మనం అసలు మామూలుగా సృష్టి క్రమంలో చూస్తే ఆదిమ మానవుడి దగ్గరికెళ్దాం. హ్మ్. ఆదిమ మానవుడు ఆ సృష్టి అదంతా ఎట్ట పుట్టింది? మన కీనోజాయికు హ్మ్. రకరకాల హ్మ్. యుగాలున్నాయి. మంచు యుగం హ్మ్. అని, అంతరయుగం అని, మళ్ళీ మంచు యుగం అని, మళ్ళీ రాతి యుగం అని రకరకాలుగా ఎట్లా ఉన్నాయో, అవన్నీ ఇప్పుడు చెప్పుకోవటానికి సమయం కాదు కాబట్టి, అంటే ఆదిమ మానవుని కాలం నుంచి చరిత్రగతిన వచ్చిన జీవన విధానంలో మార్పులుంటాయే, హ్మ్. ఆ మార్పులు అనుభవంతో కూడినయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద వరదొచ్చిందనుకోండి, వరదకి భయపడతాడు మనిషి. హ్మ్. కార్చిచ్చుకు మనిషి భయపడతాడు. పెను గాలులకి మనిషి భయపడతాడు. పెద్ద భూకంపం వస్తే మనిషి భయపడతాడు. పెళ్ళలు విరిగితే భయపడతాడు. ఇప్పుడే మనం 5 రకాలు చెప్పుకున్నామే, హ్మ్. అవే పంచభూతాలు. హ్మ్. అయ్యో! అనుకోని, ఆ పంచభూతాల్లో ఉన్న శక్తి మనలో లేదు కదా! మనం నిమిత్త మాత్రులమే కదా! అని అనుకోని వాటిని ఆరాధించడం మొదలుపెడతాడు. వాటి యొక్క గొప్పతనాన్ని తాను బేరీజు వేసుకున్నంత మేరకు. అదిగో అలా ఏదో ఒక తెలియని శక్తి, నేను కాదు కదా ఇన్ని నీళ్లు తెప్పిస్తున్నది. హ్మ్. నేను కాదు కదా ఈ వర్షం కురిపిస్తుంది. హ్మ్. నేను కాదు కదా ఈ కార్చిచ్చుని రగిలిస్తుంది. నేను కాదు కదా ఈ పెనుగాలిని వీయిస్తున్నది అని అనుకున్నప్పుడు, ఆ 5 పంచభూతాలు మనకంటే గొప్పవి అని వాటిని ఆరాధించటం మొదలుపెట్టారు. అది వైదిక కాలంలో అలాగే ఉండేదనమాట. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడు, భూమాత, గాలి, వర్షం హ్మ్. ఇవే వాటినే పూజించేవాళ్ళు గదా! హ్మ్. అప్పటికి సూచాయిగా త్రిమూర్తుల్లో ఒకరో ఇద్దరో మనకు వేదాల్లో ప్రస్తావించబడ్డ మాట నిజమే. హ్మ్. రాను ఉపనిషత్ కాలం వచ్చేతలకి ఎందుకు ఇప్పుడు మీరు నన్ను ఎట్ట అడిగారు? ఎందుకు? హ్మ్. మీరు చూసారా? హ్మ్. వేద అంతం అదే గదా! వేదం ఇదిగో అనుభవం ఇలా చెబుతుందని చెప్పింది. హ్మ్. చెప్పిందని మీరు చెబుతున్నారు గానీ నేను నమ్మాలనేమిటి? హ్మ్. అని ప్రశ్నలేయటం మొదలుపెడుతున్నారు. కేనోపనిషత్, కఠోపనిషత్, ఛాందోగ్యోపనిషత్. ఉపనిషత్ అంటే దగ్గర కూర్చొని హ్మ్. మనం నేర్చుకునే విధానం అని అనుకుందాం గదా! దాంట్లోనే మీకు ప్లాటోస్ ఓపెన్ అకాడమీ లాగానే మనకు కూడా లేకుండా పోలేదు. మన సనాతన ధర్మంలో హ్మ్. నేను చెప్పిందే గుడ్డిగా విను అని అనలా. హ్మ్. ప్రశ్నించిన వాళ్ళు ఎంతమంది లేరు? నచికేతోపాఖ్యానం. హ్మ్. ఉన్నాయా లేవా? మనం వాటినేమో స్పృశించట్లేదు. తెలుసుకోవాలని అంతే. మనం అసలు స్పృశించట్లేదమ్మా. హ్మ్. ఏదో ఒక దాన్ని పట్టుకొని అది లేదు, ఇది లేదని చెప్పి మనం ఏదో ఇంకొక వ్యామోహంలో బయటుండే దాన్నే కేవలం తీసుకొని అదే గొప్పది, ఇది గొప్పది కాదు అనే భావనకు రాకుండా, హ్మ్. మనం పాలు, నీళ్లు వేయగలిగిన శక్తిని ఒక హంసకుందని మనం ఆ! అంటామే, మనం కూడా ఉన్నోంటి జ్ఞానాన్ని తొందరపడకుండా అవగాహన చేసుకొని, అవగాహనతో దాన్ని విచక్షణను జోడించి తెలుసుకున్నప్పుడు, ఇదిగో నేను చెప్పానే దేవుడు ఉన్నాడా? లేడా? అనేది నిజమైన ప్రశ్నే. అది సామాన్య శక పూర్వం ఈ ఉపనిషత్ కాలంలో 8వ శతాబ్దంలో ప్రారంభమైంది. హ్మ్. 6వ శతాబ్దం వచ్చేసరికి మరింత బలీయమై దేవుడు ఉన్నాడని ఒక వర్గం, లేడని ఒక వర్గం వచ్చింది. దాంట్లో అటు వైదిక బ్రాహ్మణ మతం హ్మ్. దేవుడు ఉన్నాడు, సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, వీటన్నిటికీ వాడే కారకుడనే వాళ్ళు వీళ్ళైతే హ్మ్. దానికి దేవుడికి అనేక రూపాలిచ్చారు. హ్మ్. ఈ పక్కన వర్ధమాన మహావీరుడు, సిద్ధార్థ గౌతముడు, ఇంకా ఒక 6 రకాలైనటువంటి టీచర్స్ ఉన్నారు. హ్మ్. వాళ్ళేమన్నారంటే, మనకు వాటితో పనేముంది, ఉన్న జీవరాశుల యొక్క సంక్షేమం, తోటివాడి యొక్క బాధల్ని పట్టించుకొని, హ్మ్. మనకు మనం అర్థవంతమైన జీవితం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది నాకు కలిగిస్తే, హ్మ్. అతను కలిగించి నేను ఆనందం పొందకుండా, ఆ ఇబ్బంది కలిగేది నేను గూడా సహానుభూతిని పొంది, ఆ ఇబ్బంది నాకు ఇబ్బందే కదా! హ్మ్. దొంగతనం చేశాననుకోండి, పాపం ఆయనకు తెలియకుండా ఆయన వస్తువు నేను లాగాను అంటే, హ్మ్. ఇది నేను ప్రయోజనం అనుకుంటే ఆయనకి పాపం ఇబ్బంది కదా! హ్మ్. ఆయన అనుకుంటే దొంగతనం చేయలేము. అబద్ధం ఆడటం వల్ల అనేక మందికి బాధలు కలుగుతాయి కదా! ఒకసారి నేను మీ మీద చెబితే, మీ అధినేత ఓహ్! అలాగా అని రేపటి నుంచి మిమ్మల్ని ఆయన దృక్పథం మారుతుంది కదా! హ్మ్. దాంట్లో వాస్తవం లేదు. లేని దాన్ని చెప్పడమే అబద్ధం అంటాం కదా! హ్మ్. ఆ అబద్ధం వల్ల నాకు తాత్కాలిక ఆనందం వస్తది గానీ మీకు బాధ గదా! అది కలిగించొద్దనుకున్నాం. దొంగతనం చేయొద్దన్నాం. హ్మ్. మనం ఒక దాంపత్య జీవితానికి అలవాటు పడ్డాం. లేక ఒక సామాజిక అనుమతి ఉన్నటువంటి వివాహ నేపథ్యాన్ని మనం కలిగున్నాం. హ్మ్. ఆ వివాహ నేపథ్యంలో నా అతిచరామి అని మనం అంటాం. నేను అతిక్రమించను. హ్మ్. నువ్వు, నేను ఈ రోజు నుంచి ఒకటి 100 సంవత్సరాలు కలగాలి. ఇది 1000 ఏళ్ల పంట అని అంటామే. నేను అతిక్రమించను నీతోనే. నువ్వు అతిక్రమించవు నాతోనే. ఇదిగో ఈ బంధం అలా కొనసాగినంత సేపు ఇంట్లో పొరపచ్చాలుండవు కదా! హ్మ్. ఎక్కడైనా పొరపాటు జరిగితే
సమాజంలో ఎంత అనర్థానికి దారితీస్తుందో మనం ప్రతిరోజు చూస్తున్నాం కదా. హ్మ్. ఇదిగో ఇలా అసలు మంచి అంటే ఏమిటో, చెడు అంటే ఏమిటో తెలుసుకొని మనం ప్రవర్తిద్దాం. అందరికీ మేలు చేద్దాం. ఇతర జీవరాశులను కూడా మనతో సమానంగా చూద్దాం. జీవహింస చేయొద్దు అని వీళ్ళన్నారు. హ్మ్. వాళ్ళేమో వీటన్నిటికీ కారణం దేవుడు అని చెప్పారు. హ్మ్. అది ఒక వర్గం, ఇదొక వర్గంగా ఆస్తిక, నాస్తిక వర్గాలుగా విడబడింది. ఇదే సమాజం ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెరుగుతుంది. ఇప్పటికీ కొంత ఆ ఆలోచన ధోరణులు అలా ఉన్నాయి. లేడు అనలేదు. హ్మ్. ఎలా వచ్చారు అన్నానంతే. అంతే. హ్మ్. అంటే ఎలా వచ్చారంటేనేమో ఆలోచనే. కేవలం హ్మ్. ఇందాక నేను చెప్పానే, హ్మ్. పంచభూతాలకు భయపడ్డ మానవుడు హ్మ్. వాటికి ఒక రూపాన్ని కల్పించాడు. హ్మ్. వర్షం, వరుణదేవుడు. ఎట్లుంటాడు దేవుడు మరి? హ్మ్. ఎదురుగా చూస్తే ఒక మనిషి ఉన్నాడు. మనిషికి తల ఉంది, మెడ ఉంది, శరీరం ఉంది, దేహం, హ్మ్. చేతులున్నాయి. ఈ అంగ, ఉపాంగాలున్నాయి. ప్రత్యంగం అంటే ఆయుధం, అలంకారాలున్నాయి. రాజు, రాజు కొడుకు, యువరాజు, మంత్రి వీళ్ళకి రకరకాల మామూలు రైతు కంటే కొంచెం అలంకారాలున్నాయి. హోదాని తెలియజేస్తున్నాయి. మరి వీళ్ళందరికంటే దేవుడు రాజు కంటే ఎక్కువ అలంకారాలు, రాజు కంటే ఎక్కువ భార్యలు, రాజు కంటే ఎక్కువ ఆయుధాలు ధరించినటువంటి ఒక నేపథ్యాన్ని కల్పించుకున్నారు అని మనం ఒకవైపు అనుకోవచ్చు. రెండో వైపు వీటన్నిటికి సంబంధించి ఈ పౌరాణిక సాహిత్యంలో ఆయన రూపం అలా ఉంది హ్మ్. అని మనకి సమాచారం తరతరాలుగా వస్తుంది కదా. హ్మ్. దాని ఆధారంగానే శిల్పులు కూడా రూపాలని తీర్చిదిద్దుతున్నారు. అవి ఆలయాల్లో కొలువుదీరుతున్నాయి. అవి మన తరతరాలుగా మనం వాటిని ఆరాధిస్తున్నాం. అదిగో అది దాని నేపథ్యం. హ్మ్. అక్కడ దొరికే శిలల్నే వాడతారా? అది రకాలు. అంటే ఏమైద్దంటే శిల అంటే చాలామంది ఏం చేస్తారు, ఉదాహరణకి మనం ఈ రోజుల్లోనే మక్రాన్ రాయి తెచ్చుకుంటున్నాం. ఎక్కడిదో మనకెందుకు చెప్పండి. హ్మ్. మచిలీపట్నానికి మక్రాన్ రాయి ఎందుకు? ఎందుకని అడగటానికి లేదు. ఆయనకి ఆస్తి ఉంది తెచ్చుకుంటున్నాడు. అవును. వాళ్ళ ఆవిడ కావాలనుకుంది. వాడు ఆమె కోరిక తీర్చాడు. ఎక్కడి నుంచి? రాజస్థాన్ నుంచి. మాటలు కాదు కదా. హ్మ్. అదే మనకిక్కడ మన నాపరాళ్ళు ఇక్కడ మాచర్ల పోతే బొచ్చెడు నాపరాళ్ళు దొరుకుతాయి. హ్మ్. గురిజాల, దాచేపల్లి ఇయన్నీ దొరుకుతాయి కదా. హ్మ్. అక్కడొద్దంటే బనగానపల్లి పోవచ్చు కదా. హ్మ్. అక్కడొద్దంటే కడప పోవచ్చు కదా. కడప రాళ్ళు అంటాం హ్మ్. తేలిగ్గా. తాండూరు, హైదరాబాదు హ్మ్. ఇట్లా దొరకలేదు. హ్మ్. మనకంటూ ఎక్కడికక్కడ ఈ ఖనిజాలంటాం వీటిని. రాతులు, రాయి. ఏ ప్రాంతంలో ఆ రాయి దొరుకుతుంది వాటిని మనం అటు మూలమూర్తికి వాడతాం. హ్మ్. అలాగే ఆలయ నిర్మాణానికి వాడతాం. గృహాలు నిర్మించుకోవటానికి వాడతాం పద్ధతిని బట్టి. హ్మ్. కానీ ఆలయ నిర్మాణంలో కృష్ణశిలతోనే విగ్రహాలు తీర్చాలి అని అంటాం మనం. హ్మ్. వాట్ అబౌట్ నార్దర్న్ ఇండియా? నార్దర్న్ ఇండియాకి పోతే మీకు కృష్ణశిల దొరకదక్కడ. హ్మ్. దొరకనప్పుడు మీకు మార్బుల్ దొరుకుద్ది. హ్మ్. దాన్ని పాండుశిల అంటారు. మరి పాండుశిలతోనే విగ్రహాలు చేస్తున్నామా లేదా హ్మ్. మీరే చెప్పండి? హ్మ్. ఎక్కడికి ఏది దొరికితే అందుబాటులో ఉన్న వస్తువుతో మనం శిల్పాన్ని తీర్చిదిద్దుతాం. హ్మ్. ఈ రాను రాను ఏమైనాయి దాక్షిణాత్య శిల్పశాస్త్రాల్లో పద్ధతులు ఒక రకంగా ఉంటే స్థానిక బిల్డింగ్ మెటీరియల్స్ వాడమని. హ్మ్. వాటిలో పుంస్త్రీ, నపుంసక అని 3 రకాల రాళ్ళు. హ్మ్. అక్కడ కూడా అదే 3 రకాల రాళ్ళు. హ్మ్. అక్కడ మీకు ప్రతిమా లక్షణం ఉంటుంది. హ్మ్. ఇంద్రుడు ఎలా ఉండాలి? హ్మ్. కుబేరుడు ఎలా ఉండాలి? కార్తికేయుడు ఎలా ఉండాలి? వినాయకుడు ఎలా ఉండాలి? గణేశం పురుషాకారం గజవక్త్రం గజాననం. హ్మ్. అట్లా గణేశం పురుషాకారం. ఆయన పురుషాకారంలో ఉండాలి. గజ ఆననం ముఖం ఎట్టుండాలి? ఏనుగు ముఖంలాగా ఉండాలి. గజ వక్త్రం. హ్మ్. వక్త్రం అంటే నోరు. హ్మ్. తొండం అనుకోండి, ఏమన్నా అనుకోండి. అట్లా ఉండాలి. హ్మ్. ఉన్న తర్వాత ఆయన చేతుల్లో కరస్థల సబుకంచైవ గజహస్త హరసంయుతం. ఈ చేతిలో ఏముండాలి? కరస్థలంలో ఇక్కడ లడ్డు ఉండాలి, హ్మ్. మోదకం. హ్మ్. ఈ పక్కన దంతం ఉండాలి. 2 చేతుల్లో పాశం, అంకుశం ఉండాలి. హ్మ్. అట్లా మనం చెప్పుకున్నాం మనం. హ్మ్. ఆయన లలితాసనంలోనే కూర్చుండాలి. అంతకంటే కుదరదు ఆయనకి. హ్మ్. లలితాసనం అంటే సిట్టింగ్ అట్ ఈజ్ అంటారు దాన్ని. హ్మ్. లలిత చాలా ఈజీగా కూర్చోవచ్చు కదా. మరి ఆయనకి అంటే ఒకటి మడుచుకుంటాడు, ఒకటి ఇలా బెండ్ చేసుకొని కూర్చుంటాడు. ఆ! అంతకంటే కుదరదు ఆయనకి. ఆయన హ్మ్. బాచపట్టు వేసుకోలేడు. హ్మ్. ఎందుకు వేసుకోలేడు? ఆ ఉన్నటువంటి లంబోదరం బృహత్కాయం హ్మ్. కూర్చోలేడు కదా. నాగ యజ్ఞోపవీతినం. హ్మ్. ఆయన యజ్ఞోపవీతం ఏమిటనుకున్నారు? పాము. అందుకే అట్లా మనకి ఒక రూప లక్షణ అంటారు. దీన్ని ప్రతిమా లక్షణం అంటాం. ప్రతిమా లక్షణం శిల్పశాస్త్రాల్లో ఉంది. ఒక్కొక్క దేవుడికి ఒక రూపాలున్నాయి. హ్మ్. అది చిత్రం గీసిన అది 3 రకాలు. హ్మ్. చిత్రం, చిత్రార్థం, చిత్రాభాసమితి త్రివిధం భవేత్. చిత్రం అంటే ఏమిటి? ఫుల్ 3D ఇది శిల్పం. చిత్రార్థం గోడ నుంచి కొద్దిగా బయటకొచ్చి ఉంటుంది. హ్మ్. మొత్తం కనపడదు. మీకు వెనక భాగం కనపడదు. హ్మ్. దాన్ని చిత్రార్థం అంటాం. చిత్ర ఆభాసం. ఆభాసం అంటే కొద్దిగా ఉండి లేనట్టుగా ఉంటుంది కానీ ముఖం కనపడితే గోడ మీద పెయింటింగు. హ్మ్. ఇయన్నీ కూడా శాస్త్రాలున్నాయి. హ్మ్. శిల్పశాస్త్రాలు. వాస్తుశాస్త్రాలు ఆలయ నిర్మాణానికి, వాస్తుశాస్త్రాలు శిల్పశాస్త్రాలు ఆలయ ఈ మూలమూర్తుల నిర్మాణానికి హ్మ్. పనికొస్తాయన్నమాట. అది.